వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఇప్పుడు మనము సద్దలతో పిట్టు పెట్టుకుందామండి. సద్ద పుట్టు. ఇంతకుముందు మనం రైస్తో చేసుకునే వాళ్ళమే, ఇప్పుడు సద్దలతో చేసుకుంటున్నాము. ఈ సద్దలు అమ్మమ్మల నానమ్మల కాలంలో బాగా తినేవాళ్ళండి. సంగటి చేసుకునే వాళ్ళు చాలా రకాలుగా వాడుకునేవాళ్ళు. సద్ద రొట్టెలు అవి చేసేవాళ్ళు. ఇప్పుడు రాను రాను బాగా తగ్గించేశారు. మళ్ళీ ఇప్పుడు డైట్ మూలంగా అప్పుడప్పుడు అన్నీ తినడం మళ్ళీ మొదలుపెట్టాము. సద్దలు కానీ రాగులు కానీ మళ్ళీ వాడుకలోకి వచ్చేసాయి ఒక రకంగా. ఇప్పుడు మనం అందుకనే సద్దలతో పిట్టు ఎలా తయారు చేయాలో నేను చూపిస్తానండి ఇప్పుడు మీకు. ముందుగా మనం ఒక బౌల్ నిండా సద్దలు తీసుకుంటున్నామండి. ఒకే ఒక బౌలు. వీటిని నీట్గా శుభ్రంగా కడుక్కొని గాలించుకొని ఆరబోసుకోవాలండి. రాళ్ళు ఇసుక బాగా ఉంటాయి, కడిగి గాలించాలి, బాగా ఆరబెట్టుకోవాలండి. గాలించేస్తే ఉన్న ఇసుకంతా పోతుంది. ఇసుకంతా పోయిన తర్వాత మనం బాగా ఆరబెట్టేసుకొని ఇప్పుడు మనం మిక్సీకి వేసుకోవాలండి. వీటిని సద్దలు మిక్సీకి వేసేసుకొని మిక్సీ పట్టుకుందామండి. మిక్సీ కూడా మెత్తగా పట్టకూడదండి, రవ్వలాగా పట్టుకోవాలి. ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఎలా ఉంటాయో ఆ విధంగా చూడండి, రవ్వ టైపే పట్టుకోవాలి. పిండిలాగా పడితే బాగుండదండి. చూడండి, ఈ విధంగా రవ్వలాగా పట్టుకొని స్టవ్ మీద కడాయి పెట్టేసి కడాయిలో వేసేసి బాగా వేపుకోవాలండి. మంచి సువాసన వస్తుంది వేగిందంటే. ఆ సువాసన వచ్చేంత వరకు మనం వేపుకోవాలండి. రవ్వ కూడా కలర్ మారుతుందండి, మనకు అప్పుడే అర్థమైపోతుంది. ఆ విధంగా వేపుకోవాలండి. సన్నమంట మీద పెట్టి వేపండి, లేకుంటే మాడిపోతుంది. చూడండి, కలర్ కొంచెం రెడిష్గా కనిపిస్తుంది కదా, అలా వచ్చేంతవరకు వేపుకోండి. ఇది చల్లారే లోపు మనం బెల్లం తురిమి పెట్టుకుందామండి. బౌల్కి హాఫ్ బౌల్ అయితే సరిపోతుంది. కొబ్బరి, పచ్చి కొబ్బరి, ఒక్క కొబ్బరి టెంక మొత్తం వేసుకోనండి. ఇలా మిక్సీ పట్టి పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఈ రవ్వలో వాటర్ వేసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. చూడండి, బాగా ఏగిపోయింది రవ్వ కూడా. ఇప్పుడు మనం రవ్వ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుందాము. ఇంకా వేడి తగ్గలేదండి, ఇంకా వేడిగానే ఉంది. కాబట్టి నేను గరిటెతో కలుపుతానండి, చేతితో కలపలేకపోతున్నాను, గంటతోనే కలుపుతున్నాను. ఈ రవ్వ కూడా మొత్తం తడిచేంత వరకు వాటర్ వేసుకోవాలండి. కొంచెం కొంచెం వేసుకోండి, ఒకేసారి నీళ్ళు ఎక్కువ పోసేస్తే జోరైపోతుంది. అలా కాకుండా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటే రవ్వ అంతా కూడా తడుపుకోవాలి. ప్రతి రవ్వకు కూడా వాటర్ అనేది పట్టాలండి. ఎందుకంటే ఇది ఇడ్లీలాగా మనం ఆవిరికి ఉడకబెడతాం కాబట్టి ఆవిరి మీద ఉడకాలన్నప్పుడు ఈ రవ్వ అనేది బాగా నాని ఉండాలండి. కొంచెం వాటర్తో బాగా తడిస్తే ఉడకడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి సరిపడే అన్ని నీళ్ళు పోసుకుంటూ కలుపుకోండి. అలాగని నీళ్ళు ఎక్కువ పోయొద్దండి. ఇప్పుడు నేను చూపిస్తాను, ఆ విధంగా పోసుకు చూడండి, సరిపోయినాయండి వాటర్. ఇప్పుడు ఒక జాలి గిన్నె తీసేసుకొని, మన ఇంట్లో ఉంటాయి కదండి వడబోసుకునేటివి, సిబ్బరేక్ అంటారు, జాలి గిన్నె అంటారు, ఏదైనా సరే ఒక క్లాత్ తీసుకోండి. ఒక కర్చీఫ్ అయినా లేదా ఒక కాటన్ క్లాత్ అయినా తీసుకొని దాని మీద పెట్టేసుకోవాలండి. మనం తడిపిన సద్ద రవ్వ ఇది మొత్తం కూడా దీని మీద పెట్టేసి చూడండి, ఈ విధంగా పెట్టుకోవాలండి. మొత్తం ఆవిరికి ఉడకబెట్టుకోవాలి. ఇది ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు మనం మిక్సీకి పట్టుకున్న పచ్చి కొబ్బరి తురుము, పచ్చి కొబ్బరి కూడా దీని మీద పెట్టేస్తే అది కూడా పచ్చి స్మెల్ అనేది లేకుండా ఈ రవ్వతో పాటు అది కూడా ఆవిరికి ఉడుకుతుందండి. ఆవిరికి ఉడికినప్పుడు అది కూడా మంచిగా అనిపిస్తుంది, టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా అంతా దాని మీద వేసేసి ఈ కర్చీఫ్ని ఇలా మడిచేసేయాలండి. కర్చీఫ్ అయినా క్లాత్ అయినా ఏదైనా సరే ఈ విధంగా మడిచేసేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో కొన్ని వాటర్ పోసుకోవాలండి. ఒక హాఫ్ లీటర్ వాటర్ పోయండి. ఈ జాలి గిన్నెని తీసుకెళ్ళేసి ఆ గిన్నెలో పెట్టేసి పైన ఆవిరి పోకుండా మూత పెట్టుకోవాలండి. మూత పెట్టేసి 20 నిమిషాలు ఖచ్చితంగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడికిందా లేదా చూద్దామండి. మనం కొంచెం క్లాత్ తీసేసి లోపట కొబ్బరి కాదండి ఉడకాల్సింది, లోపట రవ్వ తప్పనిసరి రవ్వ అనేది ఉడకాలి. అది ఉడికింది లేనిది కూడా మనం ఎలా చూసుకోవాలంటే ఇలా స్పూన్ తీసుకొని ఆ కొబ్బరిని సైడ్కి అనేసి ఆ రవ్వను తీసుకొని పట్టుకొని చూస్తే మనం అది ఉడికింది లేని తెలిసిపోద్దని. చూడండి, ఇలా ఉడికితే సరిపోతుంది. ఉడికిపోయిందండి. 20 నిమిషాలు అంటే బాగా ఉడికింది. ఇప్పుడు మనం దీన్ని ఒక బేషన్లో తీసేసుకుందామండి. ఒక బేషన్లో పోసేసుకోవాలి మొత్తం. ఈ క్లాత్కి ఏం అంటుకోదండి, నీట్గా వచ్చేస్తుంది. చూడండి ఎంత నీట్గా వస్తుందంటే అంత నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం
ఈ వేడి చల్లారిపోకముందునే, వేడి చల్లారిపోతే మళ్ళీ బెల్లం అనేది కరగదండి. ఈ వేడి మీదనే మనం బెల్లం వేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా గడ్డలు గడ్డలుగా ఉంది కదా, ఈ గడ్డలు మొత్తం కూడా నలుపుకుంటూ ఎలాచి పౌడర్ అండి, కొంచెం ఎలాచి పౌడర్, స్వీట్ కాబట్టి ఎలాచి పౌడర్ కంపల్సరీ వేసుకోవాలండి. ఏ స్వీట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు మనం బెల్లం తురుము కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్న బెల్లం తురుముని ఈ వేడి మీద వేసేసామనుకోండి త్వరగా కరిగిపోతుంది. అదే చల్లారిపోతే బెల్లం కరిగేది కష్టమవుతుందండి. చూడండి ఇది చల్లారిపోక ముందునే మనం బెల్లంని బాగా కలుపుకోవాలి. ఈ బెల్లము, ఇలాచి పౌడరు ఇవన్నీ బాగా కలిపేసుకోవాలండి. నెయ్యి అండి, ఇది నెయ్యి కూడా కొంచెం వేసుకోండి, ఎందుకంటే టేస్ట్కి బాగుంటుంది. ఇది నెయ్యి, బెల్లము, కొబ్బరి ఇవన్నీ కలిసినందుకు నడుములకి చాలా బలమైన ఫుడ్ అండి ఇది. ఈ నడుము నొప్పి ఉన్న వాళ్ళు, చిన్నపిల్లలు, పెద్ద పుష్పవతి అయిన వాళ్ళకి ఇది బాగా చేసి పెడితే నడుములకు మంచి బలాన్ని ఇస్తుందండి. మంచి పుష్టికరమైన ఫుడ్ అండి ఇది. పాతకాలాల్లో ఇలాంటి తినేసి వాళ్ళు ఇవన్నీ తిన్నందువల్లనే మంచి బలంగా ఉంటారు పెద్దవాళ్ళు. మనలాగా అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి ఏమనరండి, వాళ్ళు అంత మంచిగా ఉంటారు. మీరు కూడా ఈ విధంగా చేసుకొని తిన్నారంటే మంచి బలం అండి ఇది. పిల్లలకు కూడా చేసి పెట్టండి, మంచిగా తినేస్తారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి ప్లీజ్ అండి. చూడండి ఎంత బాగా అయిందో అసలు. ఆ నెయ్యికి దానికి ఆ బెల్లము, నెయ్యి ఇవన్నీ కలిసినందుకు తింటుంటే ఇంకా తినాలి అనిపించే అంత బాగుంటుందండి ఇది. చూడండి మంచిగా వచ్చింది. ఆ గడ్డలు గడ్డలుగా ఏముండదని కలిపేసుకున్నామంటే నీట్గా పొడి పొడిగా వచ్చేస్తుంది. పిల్లలకు మాత్రం చాలా ఇష్టంగా తింటారండి. ఒక స్పూనే ఇచ్చేసామంటే బౌల్లో మంచిగా తినేస్తారు. మీరుగా చేసుకొని తిని చూసి ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.